హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ఎస్ఆర్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మా చెట్టు యొక్క పుల్లటి మామిడికాయతో మ్యాంగో రైస్ చాలా సింపుల్గా మేము ఎలా రెడీ చేసుకుంటామో చూపిస్తాను. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఒక గరిట ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు జీలకర్ర వేయాలి. 5 పచ్చిమిర్చిని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయాలి. 4 వెల్లుల్లి రెబ్బలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఆ తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని వేసి 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ పల్లీలను వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఇంగువను వేసుకోవాలి. ఇంగువ వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపును వేసి మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇలా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మేమైతే ఒక మామిడికాయను, ఒక క్యారెట్ని పైన పీల్ తీసి తురుముకున్నాము. ఇప్పుడు ఈ తురుముని ఫ్రై అయిన దాంట్లో వేసుకొని మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. క్యారెట్ వేయడం వలన మ్యాంగో రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఇక్కడ మేమైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ను వేసుకొని కలుపుకున్నాము. ఇప్పుడు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి చూస్తూ కలుపుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టి మాత్రమే ఈ మ్యాంగో మిశ్రమాన్ని ఉడికించుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టినా, మీడియం ఫ్లేమ్లో పెట్టినా ఈ మ్యాంగో మిశ్రమం మాడిపోతుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఈ కొత్తిమీర వేయడం వలన మ్యాంగో రైస్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా మూత తీసి పక్కన పెట్టుకొని ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అలా అయితేనే మ్యాంగో పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. ఇప్పుడు ఇందులో ఉడికించినటువంటి రైస్ని వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే. ఇక్కడ మేమైతే ఉడికించినటువంటి రైస్ని ప్యాన్లో వేసి కలుపుకోకుండా ఇలా ప్లేట్లో వేసుకొని ఈ మిశ్రమాన్ని వేసుకొని ఎవరికి నచ్చినంత వారు కలుపుకుంటూ తినడమే. ఇలా మ్యాంగో రైస్ చేసేటప్పుడు రైస్ పుల్లలుగా వండుకుంటే మ్యాంగో రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ చూడండి, కలిపిన తర్వాత ఈ మ్యాంగో రైస్ చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇలా బౌల్లోకి వేసుకొని బయట పెట్టుకొని తింటే 2-3 డేస్ వరకు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 10 డేస్ వరకు పాడవకుండా ఉంటుంది. ఈ మ్యాంగో రైస్ని మా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు. లంచ్ బాక్స్లో పెట్టి కూడా పంపించాము. ఈ మ్యాంగో రైస్ తింటా ఉంటే మధ్య మధ్యలో పప్పు వక్కలు, పల్లీలు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.